ఈరోజే బహుళ పాడ్యమి తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మార్పులు కోరుకున్న కోరికలు తీరడం ఖాయం. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీరు ఎంతో కాలంగా కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అలానే తులారాశి వారి జీవితంలో ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు కుటుంబ పరంగాను వృత్తిపరంగాను విశేషమైన మార్పులు కూడా చూస్తారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గత కొంతకాలం నుండి నూతన వ్యాపార ప్రారంభాలకు సమయం అనేది అంతగా అనుకూలంగా లేదని చెప్పుకున్నాం. దానివల్ల ఈ ప్రారంభాలన్నీ వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో నూతన వ్యాపార ప్రారంభాలకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉంది. వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా నూతనంగా పెట్టుబడులకు కావాల్సిన మొత్తం అనేది మీకు సకాలంలో లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి సమయంలో చేసేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని సాధించడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేని వ్యాపారాల్లోకి ప్రవేశించేటప్పుడు ఒంటరిగా కన్నా పార్ట్నర్లు వెతుక్కొని వారి ద్వారా ప్రవేశించినట్లయితే మీకు అన్ని అనుకూల ఫలితాలే పొందుతారు. రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉంటుంది. అయితే పరిశ్రమల విషయంలో ప్రభుత్వం నుండి రావాల్సిన విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించి పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పర్మిషన్లు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి విద్యార్థులకు చెడు స్నేహాలు వ్యామోహాల వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారు. కానీ సమయంలో విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి లక్ష్యాలు లేకుండా సరదాగా తిరిగిన వారు కూడా ఈ సమయంలో విద్యకు సంబంధించి కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుంటారు. నిరంతరం కూడా వారి యొక్క కుటుంబ అభివృద్ధికి అలానే తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా తొందరలోనే అనుకూలిస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం పత్రాలన్నీ కూడా లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మాత్రం మీరు కోరుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చిన లాభాలతో తొలగిపోతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రుణ విముక్తి కలుగుతుంది. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారికి గతంతో పోలిస్తే మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. కంటి సంబంధిత వ్యాధులు కడుపు సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి. వీటి నుండి ఉపశమనం పొందడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించరు. అస్సలు తమ యొక్క సమయాన్ని ఎంతో విలువైనదిగా పరిగణించుకొని దాన్ని నిరంతరం కూడా అవసరమైన పనులకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. తులారాశి వారు ఎప్పుడూ తనకు వీలైతే ఎవరికైనా సహాయం చేస్తారు. కానీ ఇతరులు దోచుకోవడం కానీ లేదా వారిని పడగొట్టడానికి వారి యొక్క వ్యాపారాలు కానీ లేదా ఇతర పనులు నాశనం చేయడం ఇటువంటి దుర్బుద్ధి అయితే తులారాశి వారిలో అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. అలానే వీరి జీవితంలో
ఎన్నో కష్టాలు పడి ఉంటారు. దీనివల్ల వీరికి అనుభవం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనుభవం ద్వారా అందరికీ సలహాలు ఇవ్వడం, వారికి ఏవైనా సమస్యలు ఉంటే తులారాశి వారితో ఎక్కువగా పంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల అవతలి వ్యక్తులకి ఎంతో మంచి జరిగిందనే భావన వారికి ఉంటుంది. తులారాశి సంబంధించిన వారు ఈ సమయంలో పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వృత్తుల్లో వ్యవహరిస్తూ ఉన్నారో వృత్తి పరంగా కొంచెం బిజీ అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు వివాదాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మాత్రం చాలా దూరంగా వ్యవహరించవలసి ఉంటుంది. అటువంటి వ్యక్తులతో కనుక మీరు స్నేహం చేసినట్లయితే కుటుంబం విడిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కొంతమంది స్నేహితుల కారణంగా మీ కోరికలు అనేవి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఈ స్నేహితులు మాత్రం ఎలాంటి కల్మషం లేకుండా మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు. తులారాశి వారి కుటుంబానికి ఎంతైతే విలువనిస్తారో స్నేహానికి కూడా అంతే విలువనిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహానికి సంబంధించి కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం, అలానే ప్రత్యేకమైన మంగళవారాలు అనగా ఏదైనా పండుగ విశేషమైన రోజు వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకించడం ద్వారా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారినట్టు మీరు చేసే వ్యాపారాల్లో అభివృద్ధి కాస్త రాజకీయాల్లో కూడా ఎంతో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అనుచరుల బలగం పెంచుకోవడం జరుగుతుంది. మీపైన వేసిన తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కాదని నిరూపించుకోవడం వల్ల ప్రజల్లో మీ బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు, పదవులు పొందే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించే వారికి మాత్రం ఈ మాసంలో విపరీతమైన ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు. విందు వినోదాలు, పార్టీలు, స్నేహితులతో బయటకు వెళ్ళడం, స్నేహితులపై విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొంతమంది మీ యొక్క పేరును తప్పుగా ఉపయోగించుకోవడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం స్నేహితుల విషయంలో మాత్రం ఈ మాసంలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు అనేవారు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే స్త్రీలు కూడా ఖరీదైన ఉపకరణాలు, ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.